ఏవి9 టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్న ఆనంద్ కొండేటి. రాబోయే నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలందరూ సురక్షితమైన, ప్రశాంతమైన వాతావరణంలో వేడుకలను జరుపుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఆకాంక్షించారు. ఈ వేడుకల పేరుతో రోడ్లపై హంగామా చేస్తూ నిబంధనలను ఉల్లంఘించే వారిపై పోలీస్ శాఖ కఠిన నిఘా ఏర్పాటు చేసిందని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని ఉపేక్షించబోమని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా జిల్లాలోని అన్ని ప్రధాన కూడళ్లలో ప్రత్యేక తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేసి మద్యం మత్తులో వాహనాలను నడిపే వారిని గుర్తించి వారిపై కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు. ఇలాంటి వారి వల్ల అమాయక ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడే అవకాశం ఉన్నందున పట్టుబడిన వారి డ్రైవింగ్ లైసెన్స్లను శాశ్వతంగా రద్దు చేసే ప్రక్రియను చేపడతామని ఆయన తెలిపారు. యువత విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మైనర్ డ్రైవింగ్ పై జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. అర్హత లేని వయసు నిండని పిల్లలకు వాహనాలు ఇచ్చే తల్లిదండ్రులపై చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. అలాగే మోడిఫైడ్ సైలెన్సర్లను అమర్చి విపరీతమైన శబ్ద కాలుష్యాన్ని చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే వాహనాలను తక్షణమే సీజ్ చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. అతివేగం, బైక్ రేసింగ్, ట్రిపుల్ డ్రైవింగ్ వంటి ప్రమాదకరమైన పనులకు దూరంగా ఉండాలని యువతకు ఎస్పీ హితవు పలికారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, డీజేల పేరుతో భారీ శబ్ద కాలుష్యం కలిగించడం, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిపై నిరంతర నిఘా ఉంచుతామని ఎస్పీ తెలిపారు. ఎవరైనా ఇబ్బందులకు గురైతే తక్షణమే డైల్ 112కు సమాచారం అందించాలని కోరారు. ప్రజలందరూ పోలీసుల సూచనలను పాటిస్తూ బాధ్యతాయుతమైన పౌరులుగా వ్యవహరించి నూతన సంవత్సర వేడుకలను ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా పోలీస్ యంత్రాంగం తరపున ఎస్పీ అద్నాన్ నయీం అస్మి విజ్ఞప్తి చేశారు.